హాయ్ అండి. నా పేరు శ్యామ్. దిస్ ఇస్ డేజా. వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. 'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ. యాక్టెడ్ బై నవీన్ పోలిశెట్టి. ముందు ఈ సినిమాకి చాలా డ్రామా జరిగింది. డైరెక్టర్ మారారు, హీరోయిన్ మారింది. సినిమాకి రైటింగ్ ఏమో నవీన్ పోలిశెట్టి రాశాడు. సినిమా రిలీజ్ చాలా లేట్ అయిపోయింది. ఇంకోటి నవీన్ పోలిశెట్టి సినిమా 3 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా ఇది. ఇలా చాలా డ్రామా జరిగింది ఈ సినిమా రిలీజ్ విషయంలోనే. మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. చూసాను, ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఎలా ఉందో మాట్లాడుకునే ముందు కొంచెం ఈ వీడియో చూస్తున్నప్పుడు కొంచెం లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అనగనగా ఒక రాజు సినిమాకి అదేంటంటే పేరుకే రాజు, కానీ ఆస్తులన్నీ పోతాయి. మళ్ళీ అలా రాజు అవ్వాలనుకోవడమే తన కళ, హీరో కళ. అది అవ్వడానికి ఏం చేశాడు, అయ్యాడా లేదా, అది సినిమా కాన్సెప్ట్. అందులోనే బోల్డ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది. నాకైతే బాగా నచ్చింది. సినిమా ఫస్ట్ హాఫ్ లోనే కొన్ని కొన్ని చోట్ల చాలా బాగా నవ్వుకుంటాం, కొన్ని చోట్ల పర్వాలేదు, కొంచెం స్మైల్ వస్తుంది. కొన్ని చోట్ల అయితే మనం కితకితలు పెట్టుకుని నవ్వుకోవాలి. అలా ఉంటాయి కొన్ని కామెడీ సీన్లు అయితే. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవుతుంది, కొంచెం స్లో అవుతుంటది. కానీ కొన్ని చోట్ల మాత్రం నేను పక్కా చెప్తున్నాను, పగలబడి పగలబడి నవ్వుకుంటా సినిమా. కొన్ని సీన్లు అయితే సరదా సరదాగా వెళ్ళిపోతుంది సినిమా మొత్తం. సినిమా చూసుకుని ఒక హ్యాపీ స్మైల్ తో బయటకు వస్తాం, అదైతే పక్క. ఇది మూవీ పరిస్థితి. సినిమా ప్లస్ల కోసం మాట్లాడుకుందాం. సినిమాకి ప్లస్లు కొన్ని ఉన్నాయి. అందులో మెయిన్ 3 ఉన్నాయి. 1 నవీన్ పోలిశెట్టి, 2 నవీన్ పోలిశెట్టి, 3 నవీన్ పోలిశెట్టి. నిజం, సినిమాకి ఏదైనా ప్లస్ అంటే హీరో నవీన్ పోలిశెట్టి సింగిల్ హ్యాండ్ తో సినిమాని లేపాడు. సినిమాలో హీరో ఎంట్రన్స్ కి స్టార్ ఎంటర్టైనర్ అని ఒక బిరుదు వస్తుంది, ఒక ట్యాగ్ లైన్ వస్తుంది. దాన్ని జస్టిఫికేషన్ చేస్తాడు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 2026 సంక్రాంతికి స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పోలిశెట్టి. ఆ మాట అయితే పక్క. మిగతా వాళ్ళందరూ అతను ఫాలో అయిపోతే వెళ్ళిపోతారు. ఇంకా ఇది సినిమాకి మెయిన్ ప్లస్. ఇంకా మిగతా వాటి కోసం కొన్ని సాంగ్స్ బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, కామెడీ సీన్లు బాగా ఫెయిల్ అయ్యి సినిమాకి. నేను సినిమా హాల్లో కూర్చున్నప్పుడు ఒక సీన్ అయితే మాత్రం సెకండ్ హాఫ్ లో ఉంటది, హాల్ మొత్తం పగలబడి పగలబడి నవ్వుకుంటారు. మొత్తం అందరిని చూసాను నేను. అలా కొన్ని కామెడీ సీన్లు ఉంటాయి. ఇది సినిమా ప్లస్. సినిమా మైనస్ల కోసం మాట్లాడితే ఇది గొప్ప సినిమా కాదు కాబట్టి, జస్ట్ ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి కొన్ని ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి. అవే పెద్ద మైనస్లు కూడా కావాలి. ఒకటి ఇందాక చెప్పాను కదా, కొన్ని కామెడీ సీన్లకి కితకితలు పెట్టుకుని నవ్వుకోవాలి, అక్కడ చిన్న ఇరిటేషన్ వస్తుంది. రెండోది, సాంగ్స్ బాగున్నాయి కానీ ఆ ప్లేస్మెంట్స్ బాగాలేవు. సినిమా ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటది, ఆ ఫ్లోని మధ్యలో కట్ చేస్తుంది సాంగ్స్. ముందుగా ఈ మన తెలుగు సినిమాల్లోనే ఈ సాంగ్స్ అనేది ఎప్పుడు పోతాయని చూస్తున్నాను నేను. నాకు అస్సలు నచ్చదు. 3 క్లైమాక్స్ అంతా బాగా వచ్చి క్లైమాక్స్ రొటీన్ గా తెస్తారు. ఇలాంటి సినిమాల్లో క్లైమాక్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కొత్తదనం ఉండదు, గొప్పగా ఉండదు, జస్ట్ రొటీన్ గా తేల్చారు అంతే. ఇవే మెయిన్ మైనస్ సినిమా కరెక్ట్ గా చూసుకుంటే. మొత్తానికి ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో పాటు వెళ్ళి సరదాగా కూర్చుని చూసి హ్యాపీగా వచ్చేస్తాం బయటికి. అలాంటి సినిమా ఈ సంక్రాంతి మూమెంట్ లో ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి ఫస్ట్ చాయిస్ అయితే ఈ సినిమా. అంత ఫన్ ఉంటది, అంత ఎంటర్టైన్మెంట్ ఉంటది. ఇంకేముంది, వెళ్ళండి, సరదాగా చూడండి, హ్యాపీగా నవ్వుకుండా వచ్చేయండి. ఓకే, ఈ వీడియో ఎక్కడ దాకా చూసినప్పుడు కొంచెం లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.